నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి ప్రభుత్వ భూమి నివాసితులకు సొంతింటి కల తీరింది 54 కుటుంబాలకు పట్టా సర్టిఫికెట్లు అందజేసిన మేడిపల్లి ఎంఆర్ఓ అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ బట్టబయలు ఛేదించిన KPHB బాల్నగర్ SOT పోలీసులు రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి ఇక డీటెయిల్స్ చూస్తే మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కృష్ణధర్మ రక్షణ సంస్థ పేరుతో విజయవాడ వేదికగా కెల్లా దుర్గారావు ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ధర్మరక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మహిళల సౌందర్యంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. త్వరలో KDRపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆదిబట్ల కళాపీఠం అధ్యక్షురాలు కళ్యాణి తెలిపారు. వినాస్త్రీ సృష్టి ఏవచ నాస్తి అన్నారు. ఈ సృష్టి మొదలైంది స్త్రీ వల్ల ఆది అంటే ఏది మొదలవ్వాలన్నా ఎవరైనా సరే మహానుభావులందరూ కూడా అమ్మ కడుపునే పుడతారు. అలాంటి తల్లికి మాతృవత్ పరధారేషు అన్నారు మన భారతదేశంలో. మన మాతృభూమి గురించి మన భారతదేశం గురించి మన కన్న తల్లి గురించి మనం గొప్పగా చెప్తాం, చాలా గొప్పగా మాట్లాడతాం. ఇలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పూజనీయురాలు. ఇలాంటి మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన సమయంలో కూడా ఒక హిందూ సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ KDR కెల్లా దుర్గారావు అనే ఒక వ్యక్తి కృష్ణ ధర్మరక్షణ అనే పేరు పెట్టుకొని తన సొంత ధర్మరక్షణ చేసుకోవడం కోసం, తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం కోసం అన్ని విధాలుగా అతను చేస్తున్న పనులన్నీ చేస్తూ మా దగ్గర ఉన్న ఆధారాలన్నింటితో మనం ప్రశ్నిస్తే మమ్మల్ని తిడుతూ మమ్మల్ని చాలా విధాలుగా నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మహిళా లోకాన్ని అంతటినీ కూడా మహిళలందరినీ కించపరుస్తూ చాలా నీచమైన పదజాలంతో ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం జరిగింది. చాలా బాధపడుతున్నాం మేము. ప్రతి మహిళ కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు లిప్స్టిక్ వేసుకుంటే తప్పట, తయారైతే తప్పట. అంటే లిప్స్టిక్ వేసుకోవడం సౌందర్య సాధకాల్లో మన ఎవరైనా బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది మోకోదం పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ తప్పులా? ఇవి ఆడపిల్లలుగా మన అలంకరణ చేసుకోవడం తప్ప? ఇవన్నీ తప్పులని దాన్ని ఒక బూతు మాట మాట్లాడి బండ బూతులు మాట్లాడుతూ దాన్ని ఆడవాళ్ళందరినీ కించపరుస్తూ, ముఖ్యంగా మాలాంటి ఈవిడ ట్రాన్స్జెండర్, ఈవిడ మా ధర్మం కోసం వచ్చి పనిచేస్తుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్లలో గల గాంధీనగర్ కాలనీలో ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా నివసిస్తున్న ప్రజలకు జీవో 58 ప్రకారం 54 కుటుంబాలకు పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి, RI సునీత, BRS నాయకులు కొత్త రవిగౌడ్ హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ఈరోజు సొంత ఇంటి కల నిజమైందన్నారు. వాటిని క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కూడా ఉందని ఎంఆర్ఓ తెలిపారు. గత సంవత్సరం మార్చిలో ఇచ్చిన జీవో 58, 59 ప్రకారం అప్లై చేసుకున్న ఈ గవర్నమెంట్ ల్యాండ్లో నివాసం ఉండి అప్లై చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది క్రమబద్ధీకరించుకోవడానికి. ఆ సందర్భంగానే అప్లై చేసిన వాళ్ళు ఎంక్వైరీ చేసి దాని ద్వారా ఫైనల్గా పట్టాస్ వచ్చినాయి. ఈ 58 అంటే ఫ్రీ పట్టా, బిలో 125 యార్డ్స్ ఉన్న వాళ్ళకు ఉచితంగా క్రమబద్ధీకరించింది. కాబట్టి అటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇక్కడ మంత్రి గారు కూడా వచ్చారు, మల్లారెడ్డి గారు, మళ్ళీ మేయర్స్ గారు వచ్చారు. అక్కడ కార్యక్రమం జరిగింది. ఈ కాలనీలో ఈ మన కార్పొరేటర్ గారి కోరిక మేరకు ఇక్కడ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చి వీళ్ళకు 509 పట్టాస్ వచ్చాయి. మండల్లో ఆల్మోస్ట్ 750 అప్లికేషన్స్ వస్తే అందులో రిజెక్ట్ అయినాయి. అంటే 2014 ఎవిడెన్స్ ప్రకారం ఉండాలి, పొజిషన్ ప్రూఫ్ లేని వాళ్ళే ఉంటే రిజెక్ట్ అవుతాయి. ఫైనల్గా 509 పట్టాస్ వచ్చాయి మా మండల్లో. ఆ 509 పట్టాస్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ జీవో 29 ఒకటి ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చింది. April 1 నుంచి April 30 వరకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. లేని వారు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు రేపు 1 నుంచి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మేము మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
బౌడుపల్ కార్పొరేషన్లో 120 పట్టాలు మంజూరైనాయి. అలాగే మా గాంధీనగర్ 54 వచ్చినాయి. అలాగే కార్మిక శాఖ మంత్రి గారు గాంధీనగర్లో ఇంతమందికి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే ఇంకా 59 జీవో కూడా ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ 59 జీవోలో కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 45 డేస్ టైం ఇచ్చారు. అలాగే 59 జీవోలో కూడా ఇంకా ఎంతమంది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని వాళ్ళు డబ్బులు కూడా కట్టుకుంటే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చి, ఆర్ఐ గారు, మన డిప్యూటీ ఎంఆర్ఓ గారు వీళ్ళంతా ఇక్కడ వచ్చినందుకు మా గాంధీనగర్ వచ్చిన చాలా సంతోషం సార్. కార్పొరేషన్లో ఇంకా దగ్గర 100-150 దాకా ఉంటాయి సార్. అవి కూడా మాకు తొందరగా మాకు గాంధీనగర్ వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మామూలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మాకు ఈ 58 జీవోలో కూడా ఈ మాకు పట్టాలు ఇచ్చినందుకు చాలా సంతోషం. సంవత్సరాలు అవుతుంది. మాకు ప్రతి ఒక్క దానికి చాలా అవసరతలు ఉండే అనమాట. చాలా అవసరతలు తీరినాయి. ఇంకొక చిన్న అవసరత ఉంది, అది కూడా తీరుస్తారని ఈ పట్టా రావడం మా అందరికి చాలా సంతోషకరంగా ఉంది. ఎంతో సంతోషం. పట్టా ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదములు. ఇతర రాష్ట్రాల నుంచి యూతుల్ని తీసుకొచ్చి ఓయో రూమ్స్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ను కేపీహెచ్బీ బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సీఐ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజ్ మోండాల్ సహనిర్వాహకులు అన్రిత హల్దార్, మిషన్షి, జ్యోతి మోండాల్ బిల్లులతో కలిసి అదే రాష్ట్రానికి చెందిన 8 మంది యూతులను నగరానికి తీసుకొచ్చారు. సర్దార్ పటేల్ నగర్లోని ఓయో బ్యూటిఫుల్ స్టే హోమ్స్లో గదులు అద్దెకు తీసుకొని యూతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి దాడి చేసి పశ్చిమ బెంగాల్కు చెందిన 8 మంది యూతులను రక్షించి హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు రాజ్తో పాటు బిల్లు పరారీలో ఉండగా మిగతా నిర్వాహకులు ఓ విటుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి 10,450 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. రాజేందర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఎమర్జెన్సీ లైన్లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. కారు సగం వరకు తీసుకుని వెళ్లగా కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని అతి కష్టం మీద ట్రాఫిక్ ఓఆర్ఆర్ సిబ్బంది బయటకు తీశారు. కారును క్రేన్ సాయంతో బయటకు లాగారు. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. మృతుడు కర్ణాటకకు చెందిన రేవణ్ సిద్ధాగా గుర్తించారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి కరాటే టోర్నీకి పెద్దపల్లి జిల్లాలోని పోట్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఓదెలలో రాష్ట్ర స్థాయి పోటీల్లో 6 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 2కి సిల్వర్ దక్కింది. ఓదెల గ్రామంలో డ్రాగన్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఇందులో ఐ అవినాష్, డి హర్షిత్, ఎండి కాఫీస్, వి చెగువేర్, కె ఇందు, ఎస్ వర్షిత్ గోల్డ్ మెడల్ సాధించగా కె ప్రసన్న, ఎండి ఆస్మా సిల్వర్ మెడల్ సాధించారు. మెడల్ సాధించిన విద్యార్థులను మాస్టర్లు రామ్ లక్ష్మణ్, గ్రాండ్ మాస్టర్ సదానందం అభినందించారు.
చేయమంటారు అక్కడే రోడ్డు మీద నిల్చొని. మనం కాపాడుకోసం ఈ ఆడపిల్లలు ముఖ్యంగా మీకు మీరు కాపాడుకోవడానికి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగడం కోసమే ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, చక్కగా కూర్చొని రౌండ్గా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాం. దేంట్లో ఉంది మన కళ? ఏదైనా ఒకటి చెప్పండి. ఇందులో ప్రత్యేకంగా డ్రాయింగ్, సాంగ్స్, డ్యాన్స్, ఆర్ట్ ఏదైనా ఒక స్పెషలైజేషన్ అనేది మనకు మనం సంపాదించుకోవాలి. అందరికీ ఆర్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. నల్గొండ జిల్లా నకరికల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధరరావు దంపతులు 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. బీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకరికల్ మండలంలోని నోముల, ఓగోడ్, కడపర్తి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి సందిగ్ధాలకు గురికాకుండా పరీక్షా సెంటర్లకు గంట ముందే చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయ బృందాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి స్కూల్లో కూడా నాకు విచిత్రంగా నాకు జరిగే విషయం ఏంటంటే ఏ స్కూల్లోనైనా అంటే నాతో పాటు చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు, లేదంటే మా గురువులలో ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని స్కూళ్ళలో ఇప్పుడు నాకు ఈ రోజైతే చాలా ఆనందంగా ఉంది ఈ విషయము. ఇట్లనే ఈ విధంగా మా మండలంలో మా వంతు ప్రతి ఒక్కరికి పిల్లలకు, విద్యార్థులకు కానీ ఇంకా ఇతరత్ర పేద పిల్లలకు, పేదవారికి కానీ అన్ని రకాల సహకారాలు చేస్తున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో మేము ఇన్ని రోజుల నుంచి ఇట్లాంటి గురువుగారు గ్రంథాలయాలు ఉన్నాయి, ప్లస్ మనం అన్ని రకాలుగా మనం యూజ్ చేస్తున్నాం. అవునా కదా? అంటే వాళ్ళకన్నా ఎక్కువ లెవెల్ మనకే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఆ థాట్ వదిలేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అనేది చాలా మంది చాలా మంది అడిగినా అబ్బాయి అంటారు. కానీ అలాంటిది ఎప్పుడు కూడా మన మనసులోకి రావద్దు. నేను ఎందుకు చదవలేను, మా సార్ మాకు ఇవాళ చెప్పిండు, మేము ఎందుకు రాయలేము. మీరు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాల్సింది ఏంటిది ఉపాధ్యాయులకు? మంచిగా చదువుకొని 10/10 ఇవ్వడం. నాకు ఇచ్చేది ఏంటిది మీరు ఇవ్వాలా? నాకేమిస్తారు రిటర్న్ గిఫ్ట్ గా? మీరు ఇవాళ మీకు ఇచ్చాను నేను, నాకేమిస్తారు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత? గుడ్, అందరు ప్రిపేర్ అయ్యారని మీకు మంచిగా తెలుస్తుంది. నాకు మీ కాన్ఫిడెన్స్ నాకు తెలుస్తుంది. కాబట్టి ఆల్ బెస్ట్ అని అందరు మంచిగా 10/10 తెచ్చుకోండి. మీరు ఐఐటీలో సీటు కొట్టినా కూడా నేను ఏంటి మీకు సపోర్టివ్ గా ఉంటాను. బాసర్లో పోయినసారి వచ్చినాయి సార్, రాలేదా? ఈసారి తెచ్చుకోండి. సార్ గిఫ్ట్ ఇవ్వండి. ఈసారి అందరికి ప్రయత్నించండి. దాంట్లో లోపం లేదు కదా. ప్రయత్నించడంలో పోయేదేమో మనకు. అవునా కాదా? ప్రయత్నం అయితే చేయండి. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు బస్తీబాట, పల్లెబాట చేపట్టినట్లు తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ అన్నారు. పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన బస్తీబాట, పల్లెబాట కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లలో 90% పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అంతర్గాం మండలంలోని సగం గ్రామాలు పూర్తయ్యాయని, పాలకుర్తి మండలంలోని గ్రామాల్లో బుధవారం పల్లెబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బస్తీబాట, పల్లెబాట కార్యక్రమము రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్గాం మండలంలో పల్లెబాట కార్యక్రమం కూడా సగం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు పాలకుర్తి మండలంలో రేపటి నుండి పల్లెబాట కార్యక్రమాన్ని వసంతనగర్ కేంద్రంగా తీసుకొని పాలకుర్తి మండల కేంద్రంలో తదితర సంబంధిత గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాన తిరిగి పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ధరణి సమస్య కావచ్చు, పాస్బుక్ల సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు,
ఇంకా దళిత బంధుకు సంబంధించిన సమస్య కావచ్చు, సభ ప్లాన్ సంబంధించిన ఉంటుంది, వృద్ధాప్య పెన్షను, మన అదేవిధంగా వితంతుల పెన్షను, వికలాంగుల పెన్షను, ఇలాంటి తదితర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలను ప్రజల నుండి సేకరించి వాటిని ప్రభుత్వాధికారుల దృష్టికి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కలెక్టర్ గారు, అవసరమైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ పార్టీ కృషి చేస్తుంది. అయితే ఇవాళ రేపు అనగా మరి 29/3/2023 పాలకుర్తిలో తలపెట్టినటువంటి పల్లెబాట కార్యక్రమాన్ని ఈ మండలంలోని ప్రజలంతా కూడా మరి విజయవంతం చేయవలసిందిగా మీ యొక్క సమస్యలన్నిటి కూడా మా దృష్టికి తీసుకొచ్చి మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి మీరందరూ కూడా మాకు మరి సహకారం అందించవలసిందిగా నేను పాలకుర్తి మండల ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాను. ఇక ఏదైతే మరి పాలకుర్తి ఈ యొక్క సమస్యలలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉందో పాలకుర్తి మండలంలో పక్కా భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలు నిర్మించాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా జూనియర్ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ వెంటనే ఇక్కడ జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని, కేశవరం ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల యువతి యువకులందరూ కూడా మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా కుక్కలగూడూరులో ఉన్నటువంటి బండబాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామ పంచాయతీ శివార్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గోలివాడ, అంతర్గాం, టీటీఎస్ గ్రామాలకు చెందిన 20 మంది కుటుంబాలు గృహప్రవేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే 2016లో ప్రభుత్వం నిర్వహించిన డ్రాలో లబ్ధిదారులు తమకు 2 సంవత్సరాలుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా అదిగో ఇదిగో అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు తప్ప పరిష్కారం చూపలేదని ఆరోపించారు. గతంలో అర్హులకు ఇవ్వకముందే ప్రభుత్వం మళ్లీ కొత్త వారిని ఎంపిక చేయడం ఆందోళన కలిగిస్తోందని, మళ్లీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కొత్త వారిని, పాత వారిని కలిపి ప్రారంభిస్తామని చెప్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గృహప్రవేశం తంతు నిర్వహించామని, చచ్చినా బతికినా ఇక్కడేనని బాధితులు తేల్చి చెప్పారు. కాగా తహసీల్దార్ కత్రోజు వేణుగోపాల్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఎంపిక చేయకుండా గృహప్రవేశం చేయకూడదని, ఇది చట్టరీత్యా నేరం అన్నారు. జరిగిన ఘటనపై పై అధికారులకు నివేదిక అందజేశామని, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి గుర్తు తెలియని సుమారు 20 మంది కుటుంబాలు అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోకి చొరబడి అక్రమంగా పూజలు నిర్వహించారని మా దృష్టికి వచ్చింది. ఇటు విషయమై మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెకేట్ చేయించడానికి చర్యలు తీసుకుంటాం. నమస్కారం. 2016లో లక్కీ డ్రాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంపిక చేయడం జరిగింది. మీకు 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా కంప్లీట్ చేయలేదు. 2018లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మేడంని కలిస్తే వచ్చి ముందు వస్తారు. ఈ లక్కీ డ్రా వెళ్ళిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇది అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఇప్పుడు ఆ లక్కీ డ్రా తీసినాయి, మీకు ప్రూఫ్స్ ఏం లేవు, మీకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ లక్కీ డ్రా తీయాలనేసి తింపుకుంటున్నారు. ఎమ్మెల్యే సార్ను కలవడం జరుగుతుంది. దాదాపు 3-4 నెలల చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఆయన చేస్తాం అంటున్నాడు. రోజులు గడుపుతూనే ఉంటున్నాడు. కాబట్టి మాకు వాళ్ళ మీద నమ్మకం లేక మేము ఎంఆర్ఓని కలవడం జరిగింది, కలెక్టర్ని కలిసినాం, ఎమ్మెల్యేని కలిసినాం. అందరినీ భరించలేకపోతున్నాం. కాబట్టి మాకు ఇళ్ళల్లో ఉండడం కూడా సౌలతి లేదు. సరే కరెంటు లేకపోయినా పర్వాలేదు, ఇది ఇల్లు కంప్లీట్ కాకపోయినా పర్లేదు, మేము ఎట్లనైనా కానీ ఇదే ఇళ్ళల్లో లక్కీ డ్రాలు వెళ్ళినా మాకు వచ్చిన ఇళ్ళల్లో మేమే ఉండడానికి పాలు పొంగించుకోవడం జరిగింది. మేము ఇయ్యాటి నుండి ఇక్కడనే ఉంటాం. చావైనా బతుకైనా ఇక్కడనే జరగాల్సింది. ఇక ఏదైనా న్యాయ పోరాటమైనా ఎంతవరకైనా తెగించడానికి రెడీగానే ఉన్నాం. బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ కాదు, ఏ తెలంగాణ కూడా లేదు. రోజుకు మాటలు మారుస్తూనే ఉన్నారు కానీ మాట మీద నిలకడలేదు వాళ్ళకి. అందుకోసమని మేము అందరం ఒక్కటైనా మాకు అది ఎట్లున్నా పర్వాలేదు, మాకు వచ్చిన లక్కీ డ్రా ఇళ్ళల్లో మేమే ఉండడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు 2 నెలల లోపల మీకు తయారు చేసి ఇస్తానన్న వెళ్ళి మరి ఇక్కడనే ఉంటాము. ఇక మాకు ఇంటికాడ అవకాశం లేదు. చిన్న పిల్లగాన్ని పట్టుకొని కింద కూలి గుడిసెలు ఉంటాను. మీరు చూసారు కదా, వీళ్ళు ఊరిపోయింది, అన్ని చూసినావు కదా. ఇక మేము ఇక్కడనే ఉంటాము. ఇక మేము ఉండలేము. అక్కడ పాలు వంగించుకున్నాము, ఇక్కడనే ఉంటాం. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్గా జి శ్రీనివాసులు ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల కన్వీనర్, కో కన్వీనర్లను ప్రకటించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ కన్వీనర్గా గొర్రె శ్రీనివాసులు నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి నియోజకవర్గ కన్వీనర్లను నియమించిందన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీని ప్రజల ముందుకు తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కన్వీనర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీలో సమూలమైన మార్పులు సంభవించనున్నట్లు తెలిపారు. ఈనాడు భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నన్ను కన్వీనర్గా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ అధిష్టానానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలియజెప్పడం ఏంటంటే, ఈ అడుగు కన్వీనర్గా నియామకం చేసే అడుగు పార్టీని రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడానికి తొలి అడుగుగా పార్టీ భావిస్తూ ఉంది. అందులో తొలి అడుగుగా కన్వీనర్లను తీసుకొచ్చి ప్రజల ముందుకు రానున్న ఎన్నికలకన్నిటికీ అటు ప్రజలను, ఇటు కార్యకర్తలను, ప్రాంతీయ నాయకులను, రెండవ శ్రేణి నాయకులను అందరినీ కూడా సమాయత్తపరిచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఈ కన్వీనర్ల వ్యవస్థను పార్టీ తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర పార్టీలో కూడా సమూలమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత ఉధృతంగా సామాన్యమైన ప్రజల దృష్టికి, ప్రజలకు చేరువ చేసేదానికోసమై వడివడిగా అడుగులు వేయడానికి తగిన కార్యాచరణ పూర్తిగా తయారైపోయింది. అప్పుడా అని ఎదురు చూస్తున్న రోడ్డు మ్యాప్ కూడా దాదాపుగా తయారైపోయింది. ఇవన్నీ ఖరారైపోయిన క్షణంలోనే ఈ కన్వీనర్ల వ్యవస్థను ప్రతిపాదించడము, అనౌన్స్ చేయడం జరిగింది. మరొకసారి రాష్ట్ర పార్టీకి, జాతీయ పార్టీకి ప్రొద్దుటూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పార్టీ ఆశించిన మేర కంటే మరింత ఎక్కువ మెరుగైన ఫలితాలు సాధించడానికి మేము ఖచ్చితంగా పార్టీ శ్రేణులం అందరం కూడా కలిసికట్టుగా ఎక్కువ తక్కువ అనే భేదభావం లేకుండా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంక్షేమ పథకాలు అంతటా ఇస్తున్నా కానీ మాడుగుల ప్రజలు మాత్రం నాయకుడిని గుండెల్లో పెట్టుకున్నారు. మాడుగులలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా 3వ విడత నగదును పంచాయతీరాజ్ మంత్రి ముత్యాల నాయుడు పంపిణీ చేశారు. ఆసరా కార్యక్రమంలో భాగంగా సభా ప్రాంగణంలో పశుసంవర్ధక శాఖ రైతు భరోసా, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ చేయుత, మహిళా మార్ట్, చిరుధాన్యాలు, గొర్రెలు, మేకలు స్టాళ్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు. మండల వ్యాప్తంగా 15,182 మంది మహిళా లబ్ధిదారులకు 10,81,00,000 నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధ, ఎంపీపీ పెదబాబు, డ్వాక్రా సంఘాలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి 25వ తేదీన దెందులూరు నియోజకవర్గంలో, దెందులూరు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిపి మీ బిడ్డ అమ్మ నిశ్శబ్దంగా ఉన్నానమ్మా, మీరే 6,419 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా 78,94,169 అక్క చెల్లెమ్మలకి ఈ ఆసరా డబ్బుని మీ ఖాతాల్లోకి ఏ విధంగా అయితే వస్తూ ఉందో అలానే ఈ 78,94,169 అక్క చెల్లెమ్మలకి ఆ ఆసరా సొమ్ముని ఇచ్చే కార్యక్రమం మన శాఖ నుంచి మీ మాడుగుల్లో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో మన సంతకం కూడా పెట్టిన తర్వాత మాత్రమే ఇంత డబ్బుని విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన మాడుగులకి
ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, ఎంత గౌరవాన్ని ఇచ్చారు, ఎంత అభిమానాన్ని చూపించారు. ఇది నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరికి ఇచ్చినటువంటి గౌరవం, మీ అందరికి ఇచ్చినటువంటి అభిమానం, మీ మీద చూపిస్తున్నటువంటి ఆ గొప్ప అభిమానం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండేదానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి. ప్రభుత్వ భూమి నివాసితులకు సొంతింటి కల తీరింది, 54 కుటుంబాలకు పట్టా సర్టిఫికెట్లు అందజేసిన మేడిపల్లి ఎంఆర్ఓ. అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్ బట్టబయలు, ఛేదించిన కేపీహెచ్బీ బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు. రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.